సమస్యల పరిష్కారానికి జీహెచ్ఎంసీ సిద్ధంగా ఉందన్నారు కమిషనర్ ఆమ్రపాలి. ప్రతి సీజన్లను జీహెచ్ఎంసీకి శానిటేషన్ ఛాలెంజ్గానే ఉంటుందన్నారు. వర్షాలు, బోనాలు, గణేష్ చతుర్థి వంటి కార్యక్రమాలపై దృష్టి పెట్టామన్నారు. కాంట్రాక్టర్ల పెండింగ్ బకాయిలపై జీహెచ్ఎంసీ కసరత్తు చేస్తుందన్నారు కమిషనర్ ఆమ్రపాలి. రెవెన్యూ జనరేషన్ కి కూడా వీఆర్ వర్కింగ్ ఆన్ సొల్యూషన్ సార్. ఎక్స్ట్రా రెవెన్యూ ఫర్ కార్పొరేషన్ సో దట్ మనకి ఇవన్నీ టీథింగ్ ప్రాబ్లమ్స్ అన్ని మూవ్ ఆన్ అయ్యేటట్లు. మాన్సూన్ కి స్పెసిఫిక్ గా అడిషనల్ టీమ్స్ వేసి ట్రాఫిక్ బ్లాకింగ్ స్పాట్స్, వాటర్ లాగింగ్ స్పాట్స్ అని చెప్పి ఒక 150 ఆడ్ స్పాట్స్ ఐడెంటిఫై చేసి దానికి ఎక్స్ట్రా టీమ్స్ బోత్ జిహెచ్ఎంసీ నుంచి అండ్ ట్రాఫిక్ పోలీస్ నుంచి కోఆర్డినేషన్ తో వీ హ్యావ్ పుట్ పీపుల్ ఆన్ గ్రౌండ్. ICCC నుంచి పోలీస్ సైడ్ నుంచి కూడా కంటిన్యూస్ మానిటరింగ్ ఉంది. జిహెచ్ఎంసీ ఈస్ వర్కింగ్ క్లోజ్లీ విత్ పోలీస్, రెవెన్యూ, కలెక్టర్స్ అందరితో వర్క్ చేసి ఈ ఎక్కడెక్కడైతే వాటర్ లాగింగ్ ఉందో ఇమీడియట్లీ రెక్టిఫై చేయడానికి. అలాగే వెదర్ డిపార్ట్మెంట్ నుంచి మాకు రెగ్యులర్లీ ఎవ్రీ 2 గంటలకి ఇప్పుడు న్యూస్ వస్తుంది ఎక్కడ వర్షం పడిపోతుందో, ఎంత వర్షం పడిపోతుందో. దీంతో టీమ్స్ ని మోర్ యాక్టివేట్ చేసి ముందుకెళ్ళటానికి వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. అలాగే డెంగ్యూ అనేది ఆల్రెడీ మల్టిపుల్ రౌండ్స్ ఆఫ్ మీటింగ్స్ అయ్యింది. దానికి ఎవ్రీ 6 days కి డ్రై డే, ఎవ్రీ డే షుడ్ బి అ డ్రై డే అని చెప్పి టీమ్స్ పబ్లిసిటీ క్యాంపెయిన్ కూడా ఈ వీక్ నుంచి చాలా వైడ్ గా స్టార్ట్ చేయబోతున్నాము.